హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ లైక్ చేయడం. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఇంట్లో ఇలా అయితే నా రోజు ఉంటుంది. ఈరోజు అయితే అమ్ముల కోసం టిఫిన్గా అందరి కోసం అయితే దోసపిండి అయితే చేసా. స్టాక్ ఉండిద్ది, అంటే వారంలో 2 సార్లు దోశ వేస్తా. 2 రోజులకే పడతా, ఎక్కువ పట్టను. ఇంకా నైటే కిచెన్ క్లీన్ చేసుకుంటా కాబట్టి పొద్దున కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే ఆ కిచెన్లో మళ్ళీ అంట్లు తోమడం, గబగబా పని అంతా మళ్ళీ కన్నయ్య వచ్చి ఏడ్చడం ఎంత కోపం తెప్పిస్తుందని నైటే కష్టమైన ఇష్టంతో తుడిచిపెట్టుకుంటా. ఇంకా మా పిల్లలు నిద్రపోతున్నారు. నేనైతే మార్నింగ్ 6కే లేచేసిన. ఇక్కడ 5కే తెల్లారిపోతుంది. ఇంకా 6 అయితే అది లేచేటరకు అమ్ముల్ని లేచిన తర్వాత 7 కల్లా రెడీ చేసేసి అలా బిస్కెట్లు అయితే తింటుంది. టిఫిన్ బాక్స్లోకి అయితే తనకైతే దోశలు పెడుతున్నా. దోశ తినమ్ము అంటే వద్దు మా బిస్కెట్ చాయ్ తాగుతా అన్నది. చాయ్ బదులు పాలు తాగలే అమ్ము అని చెప్పిన. చాయ్ అలవాటు అయితే మంచిది కాదు కదా అని మేము కూడా మానేసినాం అమ్ముల వల్ల చాయ్. ఇంకా అలా దోశలు అయితే వేసేసిన. ఫైనల్గా అయితే టైం అయిపోయింది. అమ్ములకి వ్యాన్ వచ్చే టైం. ఏడుస్తుంది పాపం. ఇక్కడ లైట్గా వాన పడుతున్నా తనకు గొడుగు కావాలంట. గొడుగు ఎక్కడ పెట్టుకుంటామో, బస్సులో పోయి బస్సులో వస్తావు కదా అంటే తనకు అది కావాలని ఏడుస్తుంది. నేనైతే ఇవ్వలేదు. బస్సు అయితే అలా ఎక్కిచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అమ్ములు పోయిన తర్వాత మా కన్నయ్య అయితే పాపం ఒక్కడైపోయి కాసేపు టీవీ అయితే చూస్తాడు. నేను తర్వాత ఫ్రెష్ అయిపోయినా. హెయిర్కి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. నేనైతే హెయిర్కి అయితే ఆల్మండ్ ఆయిల్ పెడుతున్నా. షాంపూ అయితే క్లీనింగ్ ప్లస్ షాంపూ. అలా మామూలు వచ్చే ముందు అయితే ఫుల్ వాన పడుతూ ఉంది. చూడండి అక్కడ క్లైమేట్ ఏది చేంజ్ అయిపోతుంది. పొద్దున కొంచెంసేపు ఎండ కాస్తుంది. ఇప్పుడు అయితే 10 నిమిషాలు వాన దంచి కొట్టేసింది. ఇప్పుడు వాన ఎప్పుడు పడుతుందో తెలియదు. పొద్దునంతా ఎండ కాస్తుంది, ఇప్పుడంతా ఫుల్ వాన. మా కన్నయ్య కాకలేమంటే ఏం కావాలన్నా దోశ, చేప కాదు దోశ. మాకైతే వారానికి ఒకసారి అయితే కూరగాయలు ఇస్తారు. అవి అయితే కొన్ని పాడైపోతున్నాయని గబగబా అయితే నేను తీసి బెండకాయలు అయితే చేస్తున్నా. 1 డేనే అయింది. 1 డేలోనే చూడండి అలా అయిపోయింది. ఇంకా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నా. మా కన్నయ్య కూడా డిస్టర్బ్ చేయడానికి అయితే రెడీగా ఉండు దోశ తినేసి. ఇంకా మధ్యాహ్నానికి అయితే వంకాయ కూడా ఇచ్చిండు సబ్జీలో. వంకాయ పప్పు అన్న చేద్దామని ఫస్ట్ టైం అయితే వంకాయ పప్పు ట్రై చేస్తున్నాం. వంకాయ పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. నేను పప్పు గట్టిగా చేయను, కొంచెం జోరుగా చేస్తాను. అంతలోకి అమ్ములు అయితే వచ్చేసింది. వాళ్ళిద్దరు కాసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ ట్యూషన్ హోంవర్క్ ఉంటే ట్యూషన్ హోంవర్క్ అయితే చేస్తుంది. ఏది చెప్పినా మటుకు ఎమ్మటే రాసేస్తుంది. నేను లేకున్నా ఊరికే చెప్పడం ఆలస్యం అంతే. గబగబా అయితే తన పని తాను చేసుకుంటూ పోతుంది. చాలా మార్పు వచ్చేసింది. నేనైతే మళ్ళీ మా బాల్కనీ అంతా చూడండి వాన పడి మళ్ళీ వాటర్ అంతా ఉన్నాయి. ఆ వాటర్ అంతా అయితే క్లీన్ చేసి వచ్చేసి వంట అయితే ఫినిష్ చేసేసాను. రోజు అయితే ఏందో వండడం, కడగడం, తినడం ఇలా అయిపోతుంది. ఈ పాలు అయితే అలానే ఉన్నాయి, ఫ్రీగా ఇచ్చినాయి కాబట్టి దాంతో అన్న పన్నీర్ అన్నా చేద్దామని పన్నీర్ చేస్తున్నా. అంతలోకి మా వారైతే వచ్చేసిండ్రు. ఇంకా కన్నయ్య అన్నం పెట్టమని లాస్ట్కి అయితే పెరుగన్నం తిన్నాడు. ఇంకా పాలు అయితే పిల్లలు కూడా సరిగా తాగట్లేదు. మాకు రోజు 2 ప్యాకెట్లు వస్తాయి కాబట్టి వాటితో అయితే పన్నీర్ అయితే మ్యాక్సిమం వారానికి 2-3 సార్లు పన్నీరే చేసేస్తున్నా. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. హోమ్ మేడ్ పన్నీర్ అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కర్రీ కూడా చేసినా చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ మామూలుగా అయితే ట్యూషన్ టైం అయిపోయింది. వాళ్ళ డాడీతో అయితే వెళ్తుంది. రోజు ఒకళ్ళు ఇడిచిపెట్టాలమని, ఒకరోజు నేను ఒకరోజు వాళ్ళ డాడీ. అలా ఇంకా ట్యూషన్ ఇంటికి వచ్చేస్తుంది 5 కల్లా. 5 నుంచి చూడండి ఎలా ఆడుతుందో. ఆకుంటున్నావా? ఏం చేస్తున్నావు అమ్మ? వాతావరణం
మధ్యాహ్నం ఫుల్ వాన ఉన్నది, ఇప్పుడు ఫుల్ ఎండగా వస్తుంది. వాళ్ళు అలా సరదాగా ఆడుకుంటే నేనైతే నా అంట్లన్నీ తోమేసుకుంటున్నా. మా ఆయన అయితే మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండ్రు. ఒక్క నిమిషం ఖాళీ అయితే ఉండే, ఎట్లా అయినా వస్తాడు, తింటాడు, మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతా ఉండు. ఫుల్ బిజీ లైఫ్ ఉంది ఇక్కడ. వచ్చినాక టైమే దొరకట్లేదు అసలు. మా ఆయన ఉన్న కాసేపు పిల్లలతో ఆడిపోయడం అది ఇలా సరిపోతూ ఉంది, బెన్ని అయిపోతూ ఉంది రోజు రోజుకైతే. నాకైతే ఈ అంట్లు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతానే ఉన్నాయి. ఇంకా అంట్లు తోముకున్నాక అయిపోయినాకైతే కాసేపు పిల్లల్ని పార్కులో తిప్పేసిన. నైట్ ఫుల్ వర్షాలు కాబట్టి పాములు కూడా మస్తున్నాయి. ఇక్కడ భయం అవుతుంది, చిన్న గడ్డలు ఇంత పెద్ద పాములు పడుకొని ఉంటాయి. అందుకని త్వరగా అయితే ఇంట్లోకి పిలుచుకొచ్చేస్తా. ఎక్కువసేపు ఉండాలంటే భయం వేస్తుంది, దోమలు పాములు గోల ఎక్కువ ఇక్కడ. అందుకే ఎక్కువసేపు అయితే ఉంచాను. గబగబా అయితే తొడకొచ్చేసి మా బాల్కనీలో ఉంది కదా, అక్కడే చాలాసేపు ఆడుకుంటారు పిల్లలు వాళ్ళ డాడీ వచ్చేదాకా. వాళ్ళ డాడీ ఎంతసేపు చూసినా రాకుంటే గబగబా అయితే తినేసి అయితే నిద్రపోతారు. చూడండి అలా ఆడుతున్నారు. పని అంతా చేసుకుంటుంటే మా పిల్లలు ఈరోజు అయితే డిస్టర్బ్ చేయకుండా బాగా ఆడుకుంటా ఉన్నారు. ఆడుకున్నాను, రోజైతే ఇలా ఆడుకోరులేండి, ఎప్పుడన్నా బుద్ధి కొడితే ఆడుకుంటా ఉంటారు. ఇలా అయితే నా డే అయితే గడిచిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. రాత్రి కూడా అయిపోయింది, ఎంతసేపు వెయిట్ చేస్తున్నారో వాళ్ళ డాడీ కోసం. పాపం వెయిట్ చేసి